జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత బాధ ఖచ్చితంగా ఉంటుంది. అయినా బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? రేపటి రోజు సంతోషాల్ని తేవచ్చునేమో అనే చిన్న ఆశ. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏప్రిల్ 24, 2025 గురువారం. తిథి ఏకాదశి మధ్యాహ్నం 2:32 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం శతభిషం, ఉదయం 10:49 వరకు, తదుపరి పూర్వాభాద్ర. యోగము బ్రహ్మము మధ్యాహ్నం 3:56 వరకు, తదుపరి ఐంద్రము. కరణం బాలవ మధ్యాహ్నం 2:32 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 1:12 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:46, సూర్యాస్తమయం సాయంత్రం 6:25, చంద్రోదయం రాత్రి 3:37, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:02. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:15 వరకు, యమగండం ఉదయం 5:46 నుండి 7:21 వరకు, గుళిక కాలం ఉదయం 8:56 నుండి 10:31 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:59 నుండి 10:50 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు. వర్జము సాయంత్రం 4:42 నుండి 6:11 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 1:32 నుండి 3 గంటల వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:01 వరకు. శుభ గడియలు ఉదయం 7:25 నుండి 8:55 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 4:40 వరకు. ఏప్రిల్ 24 గురువారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి మధ్యాహ్నం 2:32 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి మంచి తిథే కాని తదుపరి వచ్చే ద్వాదశి పక్షచిత్ర తిథి కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు ఉదయం 10:49 వరకు ఉన్న శతభిష నక్షత్రం, చర నక్షత్రం మంచి నక్షత్రమే కాని తదుపరి వచ్చే పూర్వభాద్ర నక్షత్రం, ఉగ్ర నక్షత్రం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. కాబట్టి ఈ రోజు ఉదయం ఏకాదశి తిథి శతభిష నక్షత్రం ఉన్న సమయంలో ఇతర దుర్ముహూర్తం లేని సమయం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా మంచి లగ్న ముహూర్తం ఉన్నా కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. వరూధిని ఏకాదశి చైత్ర బహుళ ఏకాదశిని వరూధిని ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన 1000 గోవులు దానం ఇచ్చినంత పుణ్యం కలుగుతుందని నమ్మకం. చంద్రుడు ఈరోజు రాత్రి 3:26 వరకు కుంభరాశిలోను, తదుపరి మీన రాశిలోను, సూర్యుడు మేషరాశిలోనూ ఉంటారు.
చంద్రాష్టమం ఈరోజు రాత్రి 3:26 వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 3:26 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. దుర్యోధనుడు ద్వైపాయన సరస్సులో దాక్కున్నాడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. దుర్యోధనుడు చివరిసారిగా ఎవరితో యుద్ధం చేశాడు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: వల్లభాచార్య గారి జయంతి, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం, ఆధ్యాత్మిక గురువు సంఘ సంస్కర్త పుట్టపర్తి సత్యసాయిబాబా గారి వర్ధంతి, ఖగోళ జ్యోతిష్య శాస్త్ర పండితులు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారి పుట్టినరోజు, భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు సచిన్ టెండూల్కర్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 24 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. వృషభ రాశి అంతా మంచే జరుగుతుంది. మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి లాభం ఉంటుంది. సింహ రాశి ప్రశంసలు అందుకుంటారు. కన్యా రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. తులా రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. వృశ్చిక రాశి ఆనందంగా గడుపుతారు. ధనుస్సు రాశి ఆదాయం ఉంటుంది. మకర రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. కుంభరాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. మీన రాశి అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా మౌనంగా ఉండటమే మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.